సహనా సహనా అతిశయ సహనా అంటూ లిరిక్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ ఆ కంపోజిషను ఆ కాస్ట్యూమ్స్ ఏంటండి ప్రభాస్ గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని చేశారా ఏంటి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైవి క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. ఈరోజు మరో కొత్త అప్డేట్తో నేను మీ ముందున్నాను. ప్రభాస్ గారిది ది రాజాసాబ్ నుంచి ఒక కొత్త సాంగ్ అయితే రిలీజ్ చేశారు ఆ చిత్ర యూనిట్. సహనా సహనా అతిశయ సహనా అంటూ ఒక క్లాసికల్గా ఉండే సాంగ్ని అయితే రిలీజ్ చేశారు. టెన్షన్ పడమాకండి, సాంగ్ అయితే మొత్తం పాడనులే కానీ ఈ సాంగ్ చూస్తుంటే నాకైతే ఒకటే ఫీలింగ్ అనిపిస్తుందండి. ఈ సాంగ్ని ఈ టీం వాళ్ళు ఎందుకు రిలీజ్ చేశారు? అసలు ఈ సాంగ్ రెస్పాన్స్ తెలుసుకోవటానికా, లేదా ఈ మూవీని వేరే లెవెల్లో చేయబోతున్నాం, ఇది తేడా ఉంటుంది, ఇది నాశనం అయిపోద్ది అన్నట్టుగా తీసారా? అఫ్కోర్స్ ఏ సినిమా టీం వాళ్ళు ఇది నాశనం చేసుకోవడానికి అయితే చేసుకోరు. కానీ ప్రభాస్ గారి ఇమేజ్ని ఎందుకండి డ్యామేజ్ చేస్తున్నారు ఇక్కడ? ప్రభాస్ గారిది ఆల్రెడీ లెగ్ బాగలేదని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. ఆ కంపోజర్ని ఎక్కడి నుంచి పిలిపించారా బాబు అనిపిస్తుంది. బాగలేదన్నప్పుడు ఏదో నిలబడి వేసే స్టెప్స్, లేదా కొన్ని మహేష్ బాబు గారిది సాంగ్స్ ఉంటాయి, ఆయన సింపుల్గా అట్లా నిలబడితే ఫీమేల్ ఓరియంటెడ్ డాన్స్ ఉంటుంది, అలాంటి స్టెప్స్ అని అయిపోయచ్చు కదండి. ఈ సాంగ్లో కొన్ని సీన్లు చూస్తుంటే అసలు అక్కడ ఉన్నది ప్రభాస్ గారు కాదేమో అనిపిస్తుంది, అతని డూప్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సీన్ దగ్గర ప్రభాస్ గారు నిధి అగర్వాల్ని దగ్గరికి తీసుకునేటప్పుడు తను ఆర్టిఫిషియల్గా ఉంటుంది, తను న్యాచురల్గా అనేది అనిపించట్లేదు. తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అనేవి, ఆ ఎక్స్ప్రెషన్స్ అనేవి హీరోయిన్కి చాలా న్యాచురల్గా ఉండాలి. అంత ఆర్టిఫిషియల్గా ఉంటుందంటే ప్రభాస్ గారైనా కాదా అనిపిస్తుంది. ఈ సాంగ్ మీనింగ్ అయితే చాలా బాగుంది, సాంగ్ కూడా చాలా క్లాసికల్గా, తమన్ మ్యూజిక్ కొంచెం బాగానే ఉంది అనిపిస్తుంది. కానీ ఆ సాంగ్లో ప్రభాస్ గారిని ముందుకి నడిపిస్తూ ఉంటారు, వాకింగ్, ఆ స్టెప్ అలా ఉంటుంది. ఆయన ముందుకు వచ్చినప్పుడు ఆ విగ్ కూడా అసలు ఆ స్ప్రే కొట్టి ఆ విగ్ని అలా స్ట్రైట్గా పెట్టేసి హెయిర్ స్టైల్ని అలా పెట్టాడా లేదా అక్కడ విగ్గు పెట్టాడా అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఈ సాంగ్ చూస్తుంటే నాకైతే ఏం నచ్చట్లేదు. ఫ్యాన్స్, మరి ఈ వీడియోని కనుక ఫ్యాన్స్ చూస్తుంటే తిట్టుకోవద్దు, ఖచ్చితంగా మీరు కూడా చూసి ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పండి. మీకు బాగుంది అనిపిస్తే ఎక్కడ బాగుంది అనేది కూడా కొద్దిగా చెప్పండి. ప్రభాస్ గారిది ఇమేజ్ డ్యామేజ్ చేశారన్నట్టుగానే నాకు అనిపిస్తుంది ఈ సాంగ్లో. మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్లో షేర్ చేయండి. ఈ సాంగ్ చూస్తుంటే నాకు సినిమా మీద కూడా డౌట్ కొడుతుంది. మరి జనవరి 9th అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్ పాన్ ఇండియా లెవెల్లో థియేటర్కి రిలీజ్ కానుంది. మన ఇండియన్ టాలీవుడ్ తెలుగు సినిమా చరిత్రనే వరల్డ్ వైడ్గా తీసుకెళ్లిన ప్రభాస్ గారిని ది రాజాసాబ్ పేరుతో ఈ సాంగ్ వల్ల ఏమైనా అటు ఇటు అయిద్దేమో అనిపిస్తుంది. ఏమో చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది. నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. నా వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా బూస్ట్ని ఇస్తుంది, మంచి వీడియోస్ చేయడానికి, కొత్త అప్డేట్స్ అయితే ఇవ్వడానికి అయితే అనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.